హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ జాహ్నవి పెనమల్లి, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ మీకు సమ్మర్ కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తాను. ఎందుకు సమ్మర్ కేర్ ఇంపార్టెంట్ అంటే, యూజువల్గా సమ్మర్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి డీహైడ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డీహైడ్రేషన్ వల్ల మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, అలానే ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మన డైలీ రొటీన్ని కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, బెటర్ టు అవాయిడ్ గోయింగ్ అవుట్ డ్యూరింగ్ ద పీక్ హీట్ అవర్స్. సమ్మర్లో ఎంతవరకు వీలైతే ఎంతవరకు బయటకు వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి. అందులో ఎస్పెషల్లీ 11 నుంచి 4 o'clock వరకు ఎక్కువ వేడిగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్ళొద్దు. అయినా కూడా వెళ్ళాల్సిన అవసరం కనుక వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా అంబ్రిల్లా ఆర్ సన్ గ్లాసెస్ క్యారీ చేయండి. అండ్ సన్ స్క్రీన్ లోషన్ SPF 30 ఉండేది యూస్ చేయండి. అండ్ ఆల్వేస్ క్యారీ వాటర్ బాటిల్ విత్ యూ బయటకు వెళ్ళేటప్పుడు. అండ్ ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఈవెన్ ఇట్ ఈస్ సమ్మర్. కాబట్టి ఎర్లీ అవర్స్లో, మార్నింగ్ అవర్స్లో చేయడానికి ట్రై చేయండి, లేదంటే ఆఫ్టర్ సన్సెట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద హైడ్రేషన్, బాగా వాటర్ తాగాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ ద వాటర్ తాగాలి. కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, కియా సీడ్స్ని సోక్ చేసుకున్న వాటర్ తాగండి. అండ్ మనం చాలా వరకు ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వుతో పాలు తాగే అలవాటు ఉంటుంది చాలామందికి. బట్ సమ్మర్లో దానివల్ల హీట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం రీప్లేస్ చేసుకోవాలి. గుల్కంద్ మిల్క్ అని ఉంటుంది, గుల్కంద్ జామ్, దాన్ని ఒక పించ్ మీరు మిల్క్లో వేసుకొని తాగండి. ఏది ఎక్సెస్గా తాగనవసరం లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్లాతింగ్, సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్ క్లాతింగ్ వేసుకోవాలి. లూజ్ ఫిట్టింగ్ లైట్ కలర్స్ చూస్ చేసుకోండి. కాటన్ అయితే చాలా బెటర్ అండ్ విచ్ విల్ బీ వెరీ ఫిట్టింగ్ టు యూ. బాగా కంఫర్టబుల్గా ఉండేవి వేసుకోవడానికి ట్రై చేయండి. అవాయిడ్ డార్క్ అండ్ టైట్ క్లోత్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫుడ్, ఎలాంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అంటే మనకి కూలింగ్గా ఉండేవి ఏదైనా బాడీకి. ఫస్ట్ కమింగ్ టు ద వెజిటేబుల్స్, ఆల్ గ్రీన్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ బాటిల్ గార్డ్ అంటే పొట్లకాయ, కుకుంబర్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ కాకరకాయ, ఇలాంటివి చాలా చలవ చేస్తాయి. వాటితో పాటు కొంచెం మింట్, కొత్తిమీర ఇలాంటివి యాడ్ చేసుకోండి ఎక్కువగా. ఇన్స్టెడ్ ఆఫ్ ద మసాలా, ఈ గరం మసాలా లాంటివి అవాయిడ్ చేయండి. అండ్ ఫ్రూట్స్కి వస్తే వాటర్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ ఏంటి, వాటర్ మిలన్, మస్క్ మిలన్, కివీ, పొమోగ్రనేట్ ఇవి తీసుకోండి ఎక్కువ శాతం. అండ్ నట్స్, ఈవెన్ స్నాక్స్లో నట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా వెదర్ ఇట్ ఈ సమ్మర్ ఆర్ వింటర్, యూ హ్యావ్ టు టేక్ ద బ్యాలెన్స్డ్ డైట్. అండ్ కమింగ్ టు ద హైజీన్, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ పర్సనల్ అండ్ సరౌండింగ్ హైజీన్ వెరీ క్లీన్. అండ్ కమింగ్ టు ద రెస్ట్, ఈవెన్ సమ్మర్ సీజన్లో చాలా వరకు ఫ్రీక్వెంట్ నాప్స్ తీసుకోవడం, ఈవెన్ వైల్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్ బాగా బ్రేక్స్ తీసుకోవడం లాంటివి చేయండి. స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ లాంటివి ఏమీ చేయొద్దు. అండ్ కమింగ్ టు ద స్కిన్ కేర్, ఎప్పుడు డైరెక్ట్ ఇప్పుడు సమ్మర్ ఉంది కదా చల్ల నీళ్ళతో స్నానం చేసేద్దాము అలాంటివి ఏమో అనుకోవద్దు. డ్రై అయిపోతుంది స్కిన్. లూక్ వామ్ వాటర్తో చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్వేస్ యూజ్ ద న్యాచురల్ మాయిశ్చరైజర్స్ లైక్ ద కోకోనట్ ఆయిల్. ఓకే, ఈ సమ్మర్లో ఈ మాత్రం ప్రికాషన్స్ అన్నీ మెయింటైన్ చేస్తే యూ కెన్ హ్యావ్ ద హ్యాపీ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.